Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ప్రతిరోజు ఇలా దేవుని వాగ్దానం వినడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా వస్తాం. ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి దేవుని వాగ్దానము మనల్ని బలపరుస్తుందని ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. హల్లెలూయా. దేవుడు కోల్పోయినవి తిరిగిచ్చేవాడని. పాపం చేయడం బట్టి, మన అవిధేయత బట్టి, లేదా సాతాను యొక్క శోధన బట్టి మన జీవితంలో కోల్పోయిన వాటిని దేవుడు మనకి తిరిగిస్తాడు. దేవుడు రీస్టోర్ చేసేవాడు, సమకూర్చేవాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు మీకు ఇస్తాడు. పాపం చేయడం ద్వారా పెరాలసిస్తో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇంటి పైకప్పు తీసి మరి ప్రభువు ముందు పెట్టినప్పుడు ప్రభువు అతనితో చెప్పిన మాట, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళమని. దేవుడు అతన్ని క్షమించి అతను కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిచ్చారు. మీ జీవితంలో కూడా మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మీకు మరలా తిరిగిస్తాడు. మీరు కోల్పోయిన రక్షణానందాన్ని దేవుడు మరలా మీకు తిరిగిస్తాడని. పాపం చేయడం ద్వారా ధనమున్నా, మనుషులున్నా, అన్ని సౌకర్యాలున్నా ఆనందంగా ఉండలేకపోతున్నారా? దేవుని దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు మీరు కోల్పోయిన రక్షణానందాన్ని మరలా తిరిగిస్తాడని. మరలా మీరు దేవునిలో ఆనందిస్తారు. దేవుని సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించబడుతుంది. దేవుని తోడును మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. తండ్రి ఇంటి నుంచి ఆస్తి తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పోగొట్టేసిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి ఇంటి తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకుంటాడు. తండ్రి ఆ కుమారుడికి వస్త్రాలు ఇస్తాడు, ఉంగరం పెడతాడు, చెప్పులు ఇస్తాడు, విందు చేయించి ఆహారం పెడతాడు. ఈరోజు మీ జీవితంలో మీరు కోల్పోయిన అధికారం, ఉద్యోగం, పరువు, గౌరవం దేవుడు మీకు తిరిగిస్తాడు. మీరు కోల్పోయిన సంపదని దేవుడు తిరిగిస్తాడు. ఎవరి చేతిలో ఉన్న మోసపోయి కోల్పోయిన సంపద కావచ్చు, లేదా మన అవిధేయత బట్టి పోగొట్టుకున్న సంపద కావచ్చు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు కోల్పోయిన వాటిని తిరిగిస్తాడని. యోబు గారి జీవితంలో యోబు గారు కోల్పోయిందంతా కూడా దేవుడు రెండింతలుగా తిరిగిచ్చాడు. నయోమి గారు దేవునికి వ్యతిరేకంగా మోయాబు దేశానికి వెళ్ళి అంతా పోగొట్టేసుకుంటే ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మరలా ఆమె జీవితాన్ని కట్టారు. దేవుడు మీరు కోల్పోయిన సమాధానాన్ని తిరిగిస్తారు. మీరు కోల్పోయిన ప్రేమను దేవుడు తిరిగిస్తారు. దేవుడు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని సమకూరుస్తాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానని వాగ్దానం చేసిన దేవుడు మీ జీవితాన్ని కూడా మరలా కడతాడు ఆయన. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని మరలా సమకూరుస్తాడు. దేవుడు మిమ్మల్ని మరలా నడిపిస్తాడు. దేవుని తోడుని మీరు మరలా అనుభవిస్తారు. దేవుని ఆశీర్వాదాన్ని మీరు మరలా అనుభవిస్తారు. దేవుడిచ్చే స్వస్థతని, ఆరోగ్యాన్ని మీ జీవితాల్లో మీరు మరలా అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవైశ్య ప్రభా, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభా. అవిధేయత బట్టి కానీ ప్రభా, లేదా ఎవరి చేతిలోనో మోసపోయి ప్రభా కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి తీసుకురండి అయ్యా ప్రభా. ప్రభా ఇసే కోల్పోయిన ఆరోగ్యాన్ని, ప్రభా ఇసే కోల్పోయిన సంపదని, కోల్పోయిన రక్షణని, కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన ప్రేమని ప్రభా ప్రతి విషయంలో ప్రభా ప్రియుల్ని సమకూర్చండి, మరలా నిలబెట్టండి. పూర్వస్థితి మరలా తిరిగి దయచేయండి. మీ మహిమతో వారిని నింపండి, కృపానుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.